మేము ప్రజెంట్ హైదరాబాద్లో రెంట్కుండే ఇంట్లో ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళండి. ఒక తమిళ్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళైతే నీట్గా ఈ పార్ట్స్ అంతా తెచ్చిపెట్టుకొని నీట్గా మట్టి పోసుకొని మొక్కలైతే పెట్టుకున్నారు. మేము ఇక్కడికి వచ్చాక ఓనర్ వాళ్ళు అన్నారు, మీకు కావాలంటే ఉంచుకోండి, లేకపోతే మాకు ఇచ్చేయండి, మేము టెర్రస్ మీద పెట్టుకుంటామన్నారు అనమాట. సో మేమేం చెప్పామంటే కావాలండి, మా దగ్గర వదిలేసేయండి, ఒకవేళ మేము ఇక్కడ లేకపోయినా కూడా మేమైతే కొని మరీ తెచ్చుకొని పెట్టుకుంటాము, మాకు మొక్కల మీద అంత ఎఫెక్షన్ అనేది చెప్పామన్నమాట. సో మేము ఊరెళ్ళి వచ్చేలోపు ఈ మొక్కలన్నీ చనిపోయాయండి. సో కొంచెం బాధేసింది. మళ్ళీ ఫస్ట్ ఇంకా మొక్కలు పెడదామని ఇదంతా ఇవాళ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మా వారు అంటున్నారు, టమాటాలు మొక్క వేసుకున్నాం, టమాటాలు కూడా కాసాయి, బట్ చనిపోయింది కదా అని ఆయన అయితే ఫీల్ అయ్యారు. అప్పటికి యూట్యూబ్లో చూసి మా వారు స్ప్రైట్ బాటిల్కి కింద హోల్స్ పెట్టి దాని నిండా వాటర్ వేసి మరీ వచ్చారండి. అయినా కూడా వాటర్ మొత్తం ఇందులోకి వచ్చేసింది, బట్ మొక్కలైతే చనిపోయాయి. ఎక్కువ లీక్ అయ్యాయి మా వాటర్, మేబీ తెలీదు. సో ఇవంతా తీసేసి మాకు 2 బాల్కనీల్లో ఇలా కుండీలు అయితే ఉన్నాయండి. 2 బాల్కనీల్లోవి ఒకే బాల్కనీలోకి సెట్ చేసుకుంటున్నాం అనమాట. నీట్గా ఇక్కడైతే పిచ్చుకలు పావురాలు మేము లేనప్పుడు వచ్చేసి బాగా గబ్బు చేసేసేయండి. ఇవంతా క్లీన్ చేసేస్తున్నారు మా వారైతే. నాకు ఇవాళ ఒంట్లో అంతగా బాగాలేదనమాట. ఓకే, ఈయన అన్నారు, ఇది వరకు నేను క్లీన్ చేస్తా, వంట వరకు నువ్వే చేయాలి, తప్పదు అన్నారనమాట. ఓకే అని వంట నేను తీసుకున్నాను, ఈ క్లీనింగ్ సెక్షన్ మాత్రం మా వారు తీసుకున్నారండి. ఇలా ప్రతి కుండీలో ఏవో ఒకటి, ఇలా ఇక్కడైతే తమలపాకు తీగను పెట్టుకున్నాను. ఇది వచ్చేసి వామాకండి, జలుబు దగ్గు ఉన్నప్పుడు ఆకునైతే తింటారనమాట. సో ఇక్కడ ఉండే వాటన్నిటిలో ఇక్కడ కలబంద పెట్టాను. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనమాట. ఇక్కడ పచ్చిమిర్చి మొక్కల కోసం ఇలా ఎండుమిర్చిని అయితే తుంచి ఇలా గింజలు అయితే రాలుస్తున్నానండి. మొక్కలు వస్తాయండి. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలా ట్రై చేశాను అనమాట, మొక్కలు బాగా వచ్చాయి. సో ఇక్కడ ఇంకా టమాటా నార వేసాను, రకరకాలుగా అల్లం పెట్టుకున్నాను, అన్ని రకాలైతే పెట్టానండి. నా దగ్గర అందుబాటులో ఉన్నంత వరకు అన్నీ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఒక మునక్కాయ గింజ వేసానండి, ఇక్కడ పైనాపిల్ పెట్టాను. మునగాకు కంటే మా వారికి చాలా ఇష్టం, కనీసం ఆకు కోసమైనా ఒక విత్తనం వేసుకున్నాం అనమాట. ఇది చూడండి, చిట్టి రెడ్ రోజెస్ అనమాట, నాకు భలే ఇష్టం అండి ఇవంటే. సో ఇక్కడ కొన్ని మొక్కలు అయితే పెట్టాను, ఇక్కడ టమాటా నారైతే వేసాను అనమాట. మొక్కలు ఇంట్లో ఉంటే మనకి ఆక్సిజన్తో పాటు కూడా ఒక మంచి ప్రశాంతమైన ఫీలింగ్ కూడా ఉంటుందండి. నాకైతే ఈ మొక్కల్ని చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఏదైనా టెన్షన్ అట్లు ఇటు ఉన్నా కూడా కొంచెం మొక్కల దగ్గర టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మా బాల్కనీలో ఇక్కడ బాత్రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఒక కబోర్డ్ ఉంటుందండి, అక్కడ వచ్చి పిచ్చుకలు వస్తాయి అనమాట. భలే ఉంటుంది సౌండ్.